వెరానో పట్టణంలో మాంటెక్, క్యాపులెట్ అనే 2 ధనవంతులైన కుటుంబాల మధ్య తీవ్రమైన కలహాలుండేవి. వీరి గొడవల కారణంగా పట్టణంలోని ప్రజలకు శాంతి లేకుండా పోతుండేది. దీనివలన మహారాజు ఆగ్రహం చెంది ఇక మీదట ఈ 2 కుటుంబాల వల్ల ఏదైనా నష్టం జరిగితే వారికి మరణశిక్ష విధించబడుతుందని తీర్మానం చేశాడు. దాంతో 2 కుటుంబాలు గొడవలకు దూరంగా ఉంటాయి. మనసుల్లో ఉన్న శత్రుత్వం మాత్రం పోదు. ఇలా కాలం గడుస్తున్న సమయంలో క్యాపులెట్ తన ఇంటి వద్ద పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. తన శత్రువైన మాంటెక్ కుటుంబాన్ని మాత్రం పిలవడు. ఈ లార్డ్ క్యాపులెట్ కుమార్తె జూలియట్, మాంటెక్ కుమారుడే రోమియో. రోమియో, ఎవరి గురించో ఆలోచిస్తున్నట్టున్నావు? రోజలిన్ గురించే. తనని అంత ఇష్టపడుతున్నావా? అది ఆకర్షణ ఉంటుంది మిత్రమా. రోజలిన్ క్యాపిటలెట్ ఇస్తున్న విందుకు వెళ్తుంది అని విన్నాను. సరే, అక్కడే నా మనసులోని మాట రోజలిన్కి చెప్తాను. రోమియో, ఆ చోటు మన బద్ధశత్రువులదు. మిత్రుల్లాగా కనిపించేలా వెళ్దాం మిత్రమా. ఎక్కడ మిత్రమా? రోజలిన్ కనిపించడమే లేదు. వెతుకు మిత్రమా, వెతుకు. జూలియట్, నాన్నగారు పిలుస్తున్నారు. వస్తాను రోమియో. రా జూలియట్, రా. శత్రువు మన ఇంట విందుకొచ్చాడు. వీడికి ఎంత ధైర్యం! మహారాజు చెప్పింది మర్చిపోయావా? ఇప్పుడేం చెయ్యొద్దు, సమయం దొరికినప్పుడు చూద్దాం. యువరాణి గారు, మీరు తెలుసుకోవాలనుకున్న రోమియో ఎవరో కాదు, మీ కుటుంబానికి వైరమున్నా ఆ మాంటిక్ కుమారుడు. నాతో అంత ప్రేమగా మాట్లాడినవాడు శత్రువు కుటుంబానికి చెందినవాడా? అయ్యో, ఈ పని మనిషి నిజంగా మహారాణిలా ఫీల్ అవుతోంది. చూడలేక చస్తున్నారు. మిత్రమా, రోజలిన్ మీద ఇష్టం మాత్రమే కలిగింది. నువ్వన్నట్టుగా అది ఆకర్షణ మాత్రమే. కానీ జూలియట్ని చూసిన తొలి చూపే మళ్ళీ తనని చూడకపోతే మరణమే శరణ్యం అన్న బాధ నా మదిలో కలుగుతోంది. వాళ్ళు మన శత్రువులు రోమియో. ప్రేమకు అవన్నీ తెలియదు. ఒకసారి ఆలోచించు. నచ్చిన సుందరిని దక్కించుకోవడమే మాలో ఆలోచన.
సరే, మీ ఇద్దరికీ వివాహం నేను జరిపిస్తాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇరువురికి ఈ వివాహం సమ్మతమేనా? సమ్మతమే ఫాదర్. సమ్మతమే ఫాదర్. ఇక నుండి మీరిరువురు భార్యాభర్తలు. ఉభయక్షల చిరజీవన ప్రసుత భరిత మంజుల ఇక నుండి మీరిరువురు భార్యాభర్తలు.